మనిషి మెదడు లేనిది కాదు వివేకం. మననము చేయు శబ్దము వారిది కళ్యాణం, వారిది కళ్యాణం. ఏ మాటైనా దాన్ని పరీక్షించబడుతుంది, సత్యాసత్యాన్ని నిర్ణయించబడుతుంది. అప్పుడే జీవుడు నిర్భ్రాంతి నిశ్చింతము అయి శాంతి పొందుకుంటాడు. కానీ ఈ మనిషి మెదడు బుద్ధి లేదునంటే ఆ చోట వివేకము శూన్యమై ఉంటుంది. అంటే ఎవరు ఏమి పొల్లు మాటలు చెప్పినా ఆ మాటలనే సత్యమని నమ్ముకుంటాడు. అంటే ఎక్కడ బుద్ధి ఉన్నట్ల? అందుకు ఎవరు ఏమి పలికినా ముందు ఆ మాటల వివేకము చేయాలి, సత్యము శోధన చేయాలి. అప్పుడు జీవుని కళ్యాణము ఉంటుంది. లేదా ఏదో భ్రాంతిలో కొట్టుకపోవడము అంటే తనకు తాను నష్టము చేసుకోవడమే.